గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సాంబేసార్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా సుపరిచితుడైన నేను మీ సాంబేసార్ కరెంట్ అఫైర్స్ అనే నా యొక్క ఛానల్ తరఫున ఎప్పటికప్పుడు కరెంట్ అప్డేట్ అందిస్తున్న ఈ క్రమంలో మిత్రులారా, నా వీడియోస్ అన్ని కూడా మీకు నేను చేయబడే షార్ట్ రీల్స్ కానీ వీడియోస్ కానీ మీకు ఎప్పటికప్పుడు అందాలంటే జస్ట్ ₹1 ఖర్చు లేకుండా మీరు చేయవలసిన ఏకైక కార్యక్రమం ఏమిటబ్బా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు అదే రకంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీతో పాటు పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. వారి విజయంలో మీరు మరియు నేను కూడా భాగస్వాములు అవుదాం. ప్రస్తుతం కరెంట్ టాపిక్ ఏమిటంటే ప్రధానంగా పశ్చిమాసియా ప్రాంతంలోని ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాల మధ్య 2023వ సంవత్సరం అక్టోబర్ నెల 7 రోజున పాలస్తీనా దేశానికి చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ దేశం పైన దాడిని ప్రారంభించింది. దీనికి ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ యొక్క సైన్యము హమాస్ ఉగ్రవాద స్థావరాల పైన పాలస్తీనా దేశంలో చొరబడి సైనిక దాడులను ప్రారంభించింది. అయితే ఈ రకంగా ప్రారంభమైన ఈ యుద్ధంలో కొన్ని దేశాలు ఇజ్రాయెలీ చర్యను సమర్థిస్తే మరికొన్ని దేశాలు పాలస్తీనా చర్యను కూడా సమర్థించారు. ఇలాంటి సందర్భంలో పాలస్తీనా దేశానికి మద్దతుగా నిలిచిన మరొక ప్రధానమైన దేశమే ఇరాన్. ఈ ఇరాన్ దేశము పాలస్తీనా దేశాన్ని సమర్థిస్తూ ఇజ్రాయెల్ దేశాన్ని వ్యతిరేకించే యొక్క క్రమంలో ఇరాన్ తన సమీప దేశమైన లెబనాన్ దేశానికి చెందిన ఉగ్రవాద మూట అయిన హిజ్బుల్లా గ్రూప్ మరియు అదే రకంగా ఇరాన్ తో పాటుగా తన సమీప దేశమైన సిరియా మరియు ఇరాక్ కొన్ని మిలిటెంట్ గ్రూపులు ఇజ్రాయెల్ దేశాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంలో భాగంగానే 2024వ సంవత్సరం ఏప్రిల్ నెల 1 రోజున ఇరాన్ దేశము ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తున్న అంశాన్ని తమ శత్రువు అయిన పాలస్తీనా దేశానికి ఇరాన్ ఆయుధాలు అందిస్తుంది అని భావించి మరియు వాళ్ళని ఆర్థికంగా ప్రోత్సహిస్తుంది, ఆయుధాలు అందిస్తుందని భావించి ఇజ్రాయెల్ యొక్క సైన్యము ఇరాన్ మీద కోపంతో సిరియాలోని ఇరాన్ యొక్క రాయబార కార్యాలయం పైన 2024 ఏప్రిల్ 1 రోజున రాకెట్ లాంచర్లతో దాడి జరిగింది. ఈ దాడిలో 7 మంది ఇరాన్ సైనికాధికారులు మరణించారు. దాంతో ఇరాన్ ప్రభుత్వము ప్రతీకార చర్యలో భాగంగా 2024 ఏప్రిల్ నెల 14 రోజున ఇజ్రాయెల్ దేశంపై దాడి జరిపేందుకై చేపట్టిన సైనిక చర్యను ఏమంటారు మిత్రులారంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే పేరుతో పిలుస్తారు. దీన్ని ఏమంటారబ్బా అంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే పేరుతో పిలుస్తారు. ఈ చర్యలో భాగంగా ఇరాన్ ఇజ్రాయెల్ దేశం పైన అధిక సంఖ్యలో డ్రోన్లను మరియు క్షిపణులతో ఇజ్రాయెల్ గగనతలం పైన దాడిని ప్రారంభించింది. అయితే ఈ దాడిలో ఇజ్రాయెల్ సమర్థించే దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల సహాయంతో ఇజ్రాయెల్ ఇరాన్ పంపించిన ఈ డ్రోన్లను మరియు అదే రకంగా క్షిపణులను ధ్వంసం చేసింది. మరియు ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రత్యేకత ఏమిటంటే క్షిపణి దాళ్లను, డ్రోన్ దాళ్లను, రాకెట్ లాంచర్ల దాళ్లను రక్షించుకునేందుకై తన దేశం యొక్క గగన తలం పైన మొత్తం కూడా ఐరన్ డోమ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్న ఏకైక దేశము ఇజ్రాయెల్. ఇది ఆపరేషన్ ట్రూ ప్రామిస్, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే రైట్. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సాంబేసార్ కరెంట్ అఫైర్స్.